బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. సమావేశానికి దాదాపు 40 సంఘాల నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ, డిఏ, హెల్త్ కార్డులు, సిపిఎస్ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, సాయంత్రం 4 గంటలకు 40 సంఘాల అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని, పలు అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జూబ్లీ హిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలతో చాలా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితర పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 2వ పీఆర్సీ జరిగింది. మళ్ళీ పీఆర్సీ అంశం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, ఎందుకంటే దాదాపు 45 నుంచి 50 లక్షల మంది ఉద్యోగులు విభాగాల్లో పనిచేసిన ఉద్యోగులకు పీఆర్సీ ఇష్యూ ఒకటి కొనసాగుతుంది. ఈ పీఆర్సీ ఇప్పటికే 2వ పీఆర్సీ 43% మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 43% పెంచాలి. ఇప్పుడు కూడా మళ్ళీ 30 నుంచి 40% పీఆర్సీ పెంచాలని చెప్పి ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాయి. అయితే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వనరులను సమీకరించి పరిస్థితులను బట్టి పీఆర్సీ ఎంత పెంచాలనేది ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారు. దాంతో పాటు డిఏ కూడా 2 years ఒకసారి ఇచ్చే డిఏ కూడా ప్రధాన అంశంగా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో హెల్త్ కార్డుల ఇష్యూ అనేది చాలా కీలకంగా మారింది. ఎంత ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆరోగ్య బీమాకు సంబంధించిన విషయంలో చాలా హాస్పిటల్స్ లో ఇంకా హెల్త్ కార్డులు ప్రక్రియ సరిగా కొనసాగట్లేదని చెప్పి ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ చాలా కీలక సమావేశం నిర్వహించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఉద్యోగ సంఘాలు సహకరిస్తేనే కింది స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ పెద్ద ఎత్తున ప్రజలకు అందేందుకు ఉండాలి. కాబట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిపిఎస్, సెంట్రల్ పెన్షన్ స్కీమ్ అంశంపై కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఒక తుది రూపం చేసే అవకాశం ఉంది. మరోసారి మళ్ళీ భేటీ కూడా కావాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే ఈ నెలలో గత 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై చర్చించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంతోష్ని. రైట్ రాములు, థ్యాంక్ యూ.